హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ సూప్‌ని చాలా సింపుల్‌గా, అలాగే ఎంతో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇంకా దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంటుందండి. పిల్లలు వెజిటబుల్స్ అన్నీ తినడానికి పెద్దగా ఇష్టపడరండి. కానీ ఇలాగా సూప్‌లాగా చేసిస్తే మాత్రం చక్కగా తినేస్తారు. అంత బావుంటుంది దీని టేస్ట్. ఇది డైట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 1 ఇంచు బటర్ పీస్‌ను వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 7 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని దోరగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలో హాఫ్ వెల్లుల్లిపాయని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయను మరీ ఎక్కువగా వేయించుకొని అవసరం లేదండి. జస్ట్ ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యాబేజీ తురుము, అలాగే 3 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, అలాగే గ్రీన్ పీసు 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీరు ఇంకా కావాలనుకుంటే కనుక ఇందులోకి స్వీట్ కార్న్, అలాగే క్యాప్సికమ్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ క్యాప్సికము, క్యాబేజీ ఎక్కువ వేసుకున్నారంటే కనుక ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చేస్తుంది. కాబట్టి వీటిని మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకున్నారంటే కనుక వెజిటబుల్స్ అన్నీ కూడా మెత్తగా మగ్గిపోతాయి. చూసారు కదండి, వెజిటబుల్స్ చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 లీటర్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, వాటర్ చక్కగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం చిక్కదనం కోసం ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని వేసుకోవాలి. మీరు ఈ కార్న్‌ఫ్లోర్ ప్లేస్లో రాగి పిండినైనా కూడా వాడచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇది చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్ని మరుగుతున్న సూప్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పంచదారని కూడా వేసుకుంటున్నానండి. పంచదార వేసుకోవడం వల్ల మీకు మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఆమ్చూర్ పౌడర్ని కూడా నేను మిరియాల పొడితో పాటు కలిపి వేసేసాను. ఇలాగా వెనిగర్ వేసుకోకుండా ఆమ్చూర్ పౌడర్ని వాడాను. ఇలా ఆమ్చూర్ పౌడర్ వాడడం వల్ల చాలా టేస్టీగాను ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని మరొక 2 నిమిషాల పాటు కనుక ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ సూప్ రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఇంకా చూసారు కదా, ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్. డైట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.